బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆమె కుమారుడు నజీబ్ వాజిద్కు కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన 2 కేసుల్లో వీరిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె కుమారుడు నజీబ్ వాజిద్కు రాజధాని ఢాకా శివారులో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన 2 కేసుల్లో కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. మరో 16 మందికి ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక జడ్జి అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఈ నిందితులందరూ కూడా పరారీలో ఉన్నారు. వీరిపై ఏప్రిల్ 29 కల్లా తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆశ్రయించింది. ఇక ఢాకా శివారులో దౌత్యవేత్తల కోసం ఉద్దేశించిన పూర్వాంచల్ న్యూటౌన్లో 1.86 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను హసీనా ఆమె బంధువులు చేజెక్కించుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో బంగ్లా అవినీతి నిరోధక కమిషన్ దర్యాప్తు మొదలెట్టింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆమె కుమారుడు నజీబ్ వాజిద్కు కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఇక ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన 2 కేసుల్లో వీరిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె కుమారుడు నజీబ్ వాజిద్కు రాజధాని ఢాకా శివారులో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన 2 కేసుల్లో కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. మరో 16 మందికి ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక జడ్జి అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఈ నిందితులందరూ కూడా పరారీలో ఉన్నారు. దీనిపై ఏప్రిల్ 29 కల్లా తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఢాకా శివారులో దౌత్యవేత్తల కోసం ఉద్దేశించిన పూర్వాంచల్ న్యూటౌన్లో 1.86 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను హసీనా ఆమె బంధువులు చేజెక్కించుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో బంగ్లా అవినీతి నిరోధక కమిషన్ దర్యాప్తు మొదలెట్టింది.